G111 ఏరియాలో ల్యాండ్ తీసుకోవద్దని చెప్పి నేను చాలా మంది చెప్పాను. ఈరోజు G111 ఏరియా చేసిన చాలా మంది అమ్ముకోలేక బాధపడతారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు, దాన్ని మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. నేను ఒక ఐటీ ఎంప్లాయ్ చూశాను, తన ఫస్ట్ ఇన్కమ్ G111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. లాంగ్ టర్మ్ లో ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్ లో ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటారు, అది వేరే విషయం. కానీ షార్ట్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ చేసే వాళ్ళు ఈ ట్రెండ్ ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇది అర్థం చేసుకోకుండా చాలా మంది లాస్ట్ 2-3 years లో రిటర్న్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటారు. కానీ నెక్స్ట్ 2-3 years ఈ ప్రోడక్ట్ మీద ఎటువంటి అప్రిషియేషన్ రాదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో టైం ఇన్ ద మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సన్ కి రిస్క్ ప్రొఫైలింగ్ మారిపోతుంది. ఈవెన్ సేమ్ పర్సన్ కూడా రిస్క్ ప్రొఫైలింగ్ మారిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఈ ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అన్ఫార్చునేట్లీ దీన్ని అర్థం చేసుకోలేరు. ఈస్ట్ హైదరాబాద్, చౌటప్పల్, యాదగిరిగుట్ట ఇలాంటి ఏరియాస్లో కొనుక్కున్న వాళ్ళకి రీసేల్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. అలాంటి వాళ్ళు లోన్లో తీసుకుంటే వాళ్ళకి లాసే కదా. అంటే ఒకప్పుడు లోన్లో మీరు ప్లాట్ తీసుకుంటే కరెక్ట్, ఇప్పుడు లోన్లో ప్లాట్ తీసుకుంటే కరెక్ట్ కాదు. యు అండర్స్టాండ్ దట్? హాయ్ ఆల్, 2026 మనం రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక మంచి వీడియోతో రాబోతా ఉన్నాము. మార్కెట్ ట్రెండ్స్, ఎలాంటి ప్రోడక్ట్లో ఎలాంటి డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మంచి ఆపర్చునిటీస్తో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా ఆ వీడియోలో చెప్పబోతా ఉన్నాం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నేను రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్ ఇతర ప్రోడక్ట్లతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఇన్వెస్టర్స్ని కలుస్తూ ఉన్నాను, వాళ్ళ యొక్క కేస్ స్టడీస్ చూస్తూ ఉన్నాను. ఇక్కడ నేను అర్థం చేసుకున్న కొన్ని పాయింట్స్లో అత్యంత ముఖ్యమైనది, చాలామందికి ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలో కూడా తెలియదు, ఏ ప్రోడక్ట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కూడా తెలియదు. దీని అంతటికీ ఒకే ఒక సొల్యూషన్, ఆన్సర్: రిస్క్ ప్రొఫైలింగ్. రిస్క్ ప్రొఫైలింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో చాలామందికి వినిపించే పదం అండ్ అత్యంత ముఖ్యమైనది. ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ యూట్యూబ్లో అండ్ ఈవెన్ గూగుల్లో కూడా మీరు రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటో తెలుసుకోవచ్చేమో, కానీ రిస్క్ ప్రొఫైలింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ తెలుసుకోలేరు. ఎందుకంటే దానికి చాలామంది ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈరోజు చాలామంది వెల్త్ క్రియేషన్ చేస్తున్నారు, ఈరోజు కొద్దిమంది వెల్త్ క్రియేషన్ చేస్తూ ఉన్నారు, చాలామంది వెల్త్ని డిస్ట్రాయ్ చేసి బాధపడతా ఉన్నారు. దానికోసం అని చెప్పి ఇన్వెస్టర్స్కి రియల్ టైమ్ లాజిక్స్, అనాలిసిస్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా మనం షేర్ చేయడానికి ముందుంటాము. అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ షేర్ చేయడం మన యొక్క గోల్ కాబట్టి ఇలాంటి కంటెంట్తో నేను మీ ముందుకు రాబోతాను. కొన్ని ప్రాజెక్ట్స్లో లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే వాళ్ళు, రిటర్న్ రాకుండా బాధపడే వాళ్ళు, బెటర్ రిటర్న్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మీకు ఇంకెక్కడ కూడా లభించవు. వీడియోని చివరి వరకు చూడండి, ఒక 10-15 minutes టైంని స్పెండ్ చేయండి. సో దట్ డెఫినెట్లీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్, స్ట్రాటజీస్ని ఇది ఖచ్చితంగా మార్చేస్తుంది. ఇదివరకు ఉన్న మీ అండర్స్టాండింగ్ని కూడా మార్చేస్తుంది. సో డెఫినెట్లీ ఇంత వాల్యుబుల్ కంటెంట్ మీకు మార్కెట్లో లభించదు. సో కైండ్లీ ఒక 10 minutes మీరు ఈ వీడియోని వాచ్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. రిస్క్ ప్రొఫైలింగ్ని మనం కొద్దిగా సింపుల్గా నార్మల్ పీపుల్కి అర్థమయ్యే విధానంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా రిస్క్ అంటే చాలామంది 2 విధాలుగా అర్థం చేసుకుంటారు. ఒకటి, రిస్క్ అంటే అయ్యో ఇది ప్రమాదకరము అని కూడా అనుకోవచ్చు. కొన్నిసార్లు రిస్క్ అంటే అందులో పెద్ద ప్రాబ్లం ఉందని కూడా కొంతమంది అనుకుంటారు. రిస్క్ అనేది ఇన్వెస్ట్మెంట్లో డిఫరెంట్ మీనింగ్ కలిగి ఉంది. రిస్క్ అంటే కొన్నిసార్లు మనం అనుకుంది జరగకపోవచ్చు, లేదా ఆ జరగడానికి టైం అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే వొలాటిలిటీ, స్టాక్ మార్కెట్ భాషలో వొలాటిలిటీ ఉంటుంది. కొన్నిసార్లు మనకున్న స్టాక్స్ పడిపోవచ్చు. మార్కెట్ యావరేజ్ కన్నా కొద్దిగా ఎక్కువ పడిపోతే ఎక్కువ రిస్క్ అంటాము, తక్కువ పడిపోతే తక్కువ రిస్క్ అంటాము. ఇది జనరల్గా మార్కెట్లో ఉన్న ఒక మీనింగ్. ఈ రిస్క్ అనేది స్టాక్స్కి ఉంటుంది, కమోడిటీకి ఉంటుంది, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో బుల్ మార్కెట్ ఉండేటప్పుడు, అన్ని రోజులు బాగుండేటప్పుడు రియల్ ఎస్టేట్కి తిరుగులేదు, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు అని కొంతమంది అనుకుంటారు. చాలామంది నాతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ లాస్ట్ 1.5 yearలో తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. అమరావతి సందర్భంలో ఆంధ్ర వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్లో రిస్క్ అంటే ఏంటో అర్థమైంది. సో దీని గురించి మనం 1 by 1 మాట్లాడాలి. సో రియల్ ఎస్టేట్లో కూడా రిస్క్ అంటూ ఉంటుంది. మరోవైపు మనందరం ఎప్పుడూ మాట్లాడుకునేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా చాలా రిస్క్ ఉంది, అంటే పెరగకపోవచ్చు, ప్రాబ్లం కావచ్చు. నేను ఎప్పుడు ప్రస్తావించేది రియల్ ఎస్టేట్లో కూడా మన హైదరాబాద్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు.
బికాజ్ వాళ్ళకి రిస్క్ ప్రొఫైలింగ్ తెలియదు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా మంది లక్షల కోట్లు పోగొట్టుకుని ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 7-8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎటువంటి రిటర్న్ రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రియల్ ఎస్టేట్లో రిస్క్ ప్రొఫైలింగ్ అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సింది. సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి అండ్ అనలైజ్ చేసుకోవాలి. రిస్క్ అంటే ఇవన్నీ ఉంటాయి. రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఒక పర్సన్కి ఎంతవరకు రిస్క్ తీసుకునే అవకాశం ఉంది, ఆ ప్రొడక్ట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రొడక్ట్లో ఎంత రిస్క్ ఉంది, ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవడమే రిస్క్ ప్రొఫైలింగ్. కొన్ని ప్రొడక్ట్లు కొంతమందికి సూటబుల్ అవుతాయి, ఆ ప్రొడక్ట్ అందరికీ సూటబుల్ కానే కాదు. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు కూడా కాపీ పేస్ట్ చేస్తాం. అంటే వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనము తీసుకుంటాం, వేరే వాళ్ళు కొంటున్నారు కాబట్టి మనము కొంటాము, వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. రిస్క్ ప్రొఫైలింగ్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరేగా ఉంటుంది. ఈవెన్ మీకు కూడా మీ ఏజ్ బట్టి రిస్క్ ప్రొఫైలింగ్ మారిపోతుంది, మీ యొక్క క్యాపిటల్ బట్టి కూడా రిస్క్ ప్రొఫైలింగ్ మారిపోతుంది. ఈ చిన్న లాజిక్ చాలా మందికి తెలియక అర్థం చేసుకోక వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో బయట వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు, వీళ్ళే వాళ్ళ యొక్క వెల్త్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంత లాజికల్, ఇంత రియలిస్టిక్ డేటా మీకు ఎంటైర్ యూట్యూబ్లో దొరకదు. అది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కావాలంటే మీరు వెతికి చూడండి. ఇలాంటి డేటాని, ఇలాంటి పాయింట్స్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు చెప్పడు. ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వేరే విధంగా ఉంటుంది. నేను రియల్ టైంలో కొన్ని వేల మంది ఇన్వెస్టర్స్ని అబ్జర్వ్ చేశాను, కొన్ని ప్యాటర్న్స్ని గమనించాను కాబట్టి ఇంత డెడికేటెడ్ కంటెంట్ని నేను మిమ్మల్ని తేబోతా ఉన్నాను. డెఫినెట్లీ ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ మీ ముందుకు నేను తేబోతా ఉన్నాను. మార్కెట్లో అవి ఎవరు కూడా చెప్పరు, దాన్ని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ టాపిక్, ఈ కంటెంట్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చివరిలోకి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పబోతా ఉన్నాము. ఈలోగా ఒకవేళ మీరు ఇదివరకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతే ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి మనం ఎవాల్యుయేట్ కూడా చేసుకోవచ్చు. మరికొంతమందికి అది ఒక కేస్ స్టడీగా హెల్ప్ చేస్తుంది. సో ఇదంతా ఒకవైపు. రిస్క్ ప్రొఫైలింగ్, దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలి అనుకున్నారు. 300 కిలోమీటర్స్ ఉంది, మీ దగ్గర ఒక కారు ఉంది. కానీ మీరు వెళ్తున్న స్పీడ్ మీరు వెళ్ళే టైంని డిసైడ్ చేస్తుంది కదా. ఒకవేళ మీరు గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే మీరు 5 గంటల్లో విజయవాడ చేరుతారు. అదే మీరు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే విజయవాడ 3 గంటల్లోనే చేరిపోతారు. కొన్ని కార్లో 200 కిలోమీటర్ల వరకు స్పీడ్ ఉందనుకోండి, అప్పుడు 1 అవర్లో కూడా విజయవాడ చేరిపోవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమా? కాదు. ఎందుకంటే మనకున్న ట్రాఫిక్, రోడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కన్సిడరేషన్ అవుతాయి కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ప్రాక్టికల్ థింగ్స్. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో అక్కడ స్లో చేస్తాము, ట్రాఫిక్ లేని దగ్గర కొద్దిగా స్పీడ్గా వెళ్తాము. ఇవన్నీ డ్రైవింగ్లో ఒక పార్ట్. ట్రాఫిక్ ఉన్న దగ్గర 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో కూడా వెళ్తాము. అలా వెళ్ళాము అని చెప్పి హైవేకి వెళ్ళిన తర్వాత కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తామా? చేయం కదా. హైవేలో 80, 120 వరకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరి ట్రాఫిక్ దగ్గర లేదా రోడ్డు బాగోలేనప్పుడు లేదా అక్కడ క్రౌడ్ ఉండేటప్పుడు అదే స్పీడ్లో మనం వెళ్తామా? వెళ్ళం కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ట్రాఫిక్ బట్టి, రోడ్డు మీద ఉన్న బ్లాక్స్ బట్టి మన యొక్క ప్యాటర్న్ని మారుస్తూ ఉన్నాం, రైట్. కొన్నిసార్లు మనం స్పీడ్గా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. స్పీడ్గా వెళ్తున్నాము అంటే రిస్క్ తీసుకుంటున్నామని అర్థం కదా. జనరల్గా గంటకి 60 కిలోమీటర్లు దాటాము అంటే అది రిస్కే. కానీ మరీ మనం 60-40లో వెళ్తే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మనం వెహికల్ యొక్క స్పీడ్ని కొద్దిగా పెంచుతాం. 100, 120లో కూడా వెళ్తారు. అది కూడా కొంతవరకు రాంగే, కానీ కొంతవరకు మనం కన్సిడరేషన్ చేయగలం. కానీ 150, 160 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే అది 200% రిస్కే అవుతుంది. డెఫినెట్లీ అది మనం చేయకూడదు. అలా అని చెప్పి 60 కాదు, మేము 40, 50లోనే హైవేలో కూడా వెళ్తాము అంటే మనం వెళ్ళే టైము చాలా డిలే అయిపోతుంది. అలా మనం ఎందుకు వెళ్ళాం? ఎందుకంటే అలా వెళ్తే మనం ఎప్పుడు కూడా జనరల్గా మనకున్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా త్వరగా వెళ్ళిపోవాలని ఉంటుంది, డిలే చేయకూడదు అనుకుంటాం. సో డెఫినెట్లీ మనం 60 పైన యావరేజ్గా మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఏ రిస్క్ తీసుకోము అంటే మనకు వచ్చిన రిటర్న్స్
తగ్గిపోతాయి. అగ్రెసివ్గా రిస్క్ తీసుకుంటాము అంటే ప్రాబ్లంలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మనం ఎలా మాట్లాడుకోవాలంటే జస్ట్ సింపుల్ అర్థం చేసుకోవాలి. ఒక బ్యాంక్ ఎఫ్డీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, రిస్క్ అనేది ఉండదు. వచ్చిన రిటర్న్స్ 8% 9% ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్లో ట్రేడింగ్ చేశారనుకోండి 30 to 40% కూడా రిటర్న్ ఉంటుంది. ట్రేడింగ్ అనేటప్పుడు కొంత రిస్క్ ఉంటుంది కదా, ఫ్రీలాన్స్ అనేటప్పుడు ఒక రిస్క్ ఉంటుంది కదా, ట్రెడిషనల్ వేలో కాదు మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక రిస్క్ ఉంటుంది కదా. ఇవన్నీ ఆ రిస్క్లోనే ఉంటాయి. ఆ రిస్క్లో కూడా డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. 90, 100, 120, 150 ఉంటుంది. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ప్రైస్ వస్తుంది, బెస్ట్ వాల్యూ ఎప్రిసియేషన్ జరుగుతుంది. కానీ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిల్డర్ టైంకి డెలివరీ చేయకపోయినా, బిల్డర్ ఫ్రాడ్ చేసినా రిస్కే కదా. నార్మల్ ప్రాజెక్ట్లో రెడీ టు మూవ్ ఫ్లాట్ తీసుకుంటే ఎప్రిసియేషన్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్గానిక్గా కూడా కొన్నిసార్లు గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ సినారీస్ అనమాట, డిఫరెంట్ టైం పీరియడ్స్. ఒక వ్యక్తి ఆఫీస్కి టైం అయిందని చెప్పేసి హైదరాబాద్ ట్రాఫిక్లో 100 కిలోమీటర్లతో వెళ్తాను అంటే కుదరదు. మీరు ఆఫీస్కి లేట్ అయినా ఆన్ టైం వెళ్ళినా ఇక్కడున్న ట్రాఫిక్ బట్టే మీరు ట్రావెల్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీకు బెటర్గా అర్థం కావాలని. నాకు చాలామంది అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈక్విటీ మార్కెట్కి పాజిటివ్గా మాట్లాడతారు, రియల్ ఎస్టేట్కి పాజిటివ్గా మాట్లాడతారు. సర్వసాధారణంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈక్విటీ మార్కెట్ని అప్రిషియేట్ చేయరు, ఈక్విటీ మార్కెట్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి సపోర్ట్గా మాట్లాడరు. మీరు ఎలా మాట్లాడతారు? కొన్నిసార్లు మీరు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ తీసుకోమని సలహా ఇస్తారు, కొన్నిసార్లు వద్దొద్దు ల్యాండ్ మాత్రమే తీసుకోండి అని చెప్పి చెప్తారు. అది ఇంత త్వరగా మీరు ఎందుకు మార్చేస్తారు అని కూడా చాలామంది మాతో చెప్తారు. దాన్ని కూడా నేను సింపుల్గా ట్రావెల్ రిలేటెడ్ కాన్సెప్ట్లో మాత్రమే చెప్తాను. జనరల్గా మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే ఫ్లైట్ కన్నా కార్ డ్రైవింగ్ చూసుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఇవన్నీ చేసేటప్పుడు 5 hours టైం పడుతుంది. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటప్పుడు 5 hours వెళ్ళిపోవచ్చు. సో అలాంటప్పుడు మనం హైదరాబాద్కి విజయవాడకి కారే రికమెండేషన్ చేస్తాం. కానీ కొన్నిసార్లు మీరు ఢిల్లీ వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, లేదా ఒక 1500-2000 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళొచ్చు. అప్పుడు మనం ఏం రికమెండేషన్ చేయాలి? ఫ్లైటే రికమెండేషన్ చేయాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ కారా ఫ్లైటా కాదు, ఆ రోజు పర్పస్ ఏంటి, ఆ టైం పర్పస్ ఏంటి, నీడ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో అంతకుముందు నేను కార్ రికమెండేషన్ చేశాను కాబట్టి ప్రతిదానికి నేను కారే రికమెండేషన్ చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెడితే కొన్నిసార్లు రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే ఎయిర్వేస్లో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఆల్టర్నేటివ్ థింగ్నే మనం ప్లాన్ చేస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్కి రిటర్న్స్ రావు, ఆ ప్రోడక్ట్ నెక్స్ట్ 2-3 yearsలో రిటర్న్స్ ఇవ్వదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఏ ప్రోడక్ట్లో ఎక్కువ రిటర్న్ వస్తుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే డైవర్సిఫికేషన్ ఇది ఆల్వేస్ బెస్ట్ పాలసీ. ఈక్విటీయా, రియల్ ఎస్టేట్లో డైవర్సిఫికేషన్, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్. డైవర్సిఫికేషన్ చేయడం అనేది మన బాధ్యత. అదే నేను పదే చెప్తా ఉంటాను. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినాక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. బెస్ట్ థింగ్ నేను కొన్ని ఫ్యాక్ట్ చెప్తాను. జనరల్గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒకటి కాదు. కొంతమంది కన్జర్వేటివ్, కొంతమంది మోడరేట్, కొంతమంది అగ్రెసివ్. సో ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ప్యాటర్న్ వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే రిస్క్ ప్రొఫైలింగ్ బేస్డ్గా మనం కొన్ని పారామీటర్స్ని డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ పరంగా మనం ఆలోచన చేస్తే ఫస్ట్ టైం హోమ్ బయర్, ఫస్ట్ టైం ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్ వేరే విధంగా ఉండాలి. ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ అరేంజ్ చేశాడు అన్నప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వేరేగా ఉండాలి. ఆల్రెడీ ఒక అల్ట్రా హెచ్ఎన్ఏ అయిపోయారు, ఒక బిలియనర్ అయ్యారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వేరేగా ఉండాలి. ఇక్కడ నేను రియలిస్టిక్గా హైదరాబాద్ మార్కెట్లో గమనిస్తున్న కొన్ని తమాషా థింగ్స్ ఏంటంటే ఫస్ట్ టైం డబ్బు సంపాదించే వాళ్ళు, ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తులు 011 ఏరియాలో ల్యాండ్స్ కొంటా ఉన్నారు. ఫస్ట్ టైం హార్డ్ ఎర్న్ మనీ ఉన్న వ్యక్తి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ డిలే అయితే ఎంత సఫర్ అవ్వాల్సింది? 011కి అప్రూవల్ రాకపోతే మీరు లిక్విడేషన్ చేసుకోగలరా? ఇంకొంతమంది నేను గమనిస్తూ ఉన్నాను, లోన్ తెచ్చి లోన్లో కొన్ని ప్రాపర్టీస్లో కొంటా ఉన్నారు. అక్కడ ఎప్రిసియేషన్ 8%, 9% కూడా ఉండట్లేదు. వీళ్ళ లోన్కి దేనికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తిరిగి డిప్రిసియేషన్లోనే ఉంటా ఉన్నారు. మరి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఏమైనా ఉంది? కొన్ని ప్రాజెక్ట్స్లో 4 CR 5 CR వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అవి హైలీ రిస్కీ ఇల్లిక్విడ్ ప్రోడక్ట్స్. ఇవన్నీ తప్పు కావా? అండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, టైం టు టైం ప్యాటర్న్స్ మారిపోతాయి, ట్రెండ్స్ కూడా మారిపోతాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రోడక్ట్ను మార్చేయాలి, డైరెక్ట్ కూడా మార్చేయాలని చెప్తాం. కానీ చాలామంది దాన్ని కన్సిడరేషన్ చేయరు. సో రిస్క్ ప్రొఫైలింగ్లో ఎప్పుడు కూడా ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. మరొక ఇంపార్టెంట్ టాపిక్, చాలామందికి ఉన్న డౌటే, అపార్ట్మెంటు ఓటీపీలో కొనుక్కోవాలా, 1 time పేమెంట్లో కొనుక్కోవాలా, లోన్లో కొనుక్కోవాలా, అపార్ట్మెంటు కొనుక్కోవాలా, లేదా రెంట్ హౌస్ని క్యారీ చేయాలా, ఇలా
డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. కొంతమందికి అపార్ట్మెంట్ కొనుక్కోవాలా, లేదా ల్యాండ్ కొనుక్కోవాలా, లేదా విల్లా కొనుక్కోవాలా, లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కోవాలా, డౌట్స్ వరకే ఉంటాయి. కానీ డౌట్స్ అన్ని పక్కన పెట్టండి. ఏది కొనుక్కోవాలా డౌట్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ, రిటర్న్ ఆన్ రిస్క్, మీ దగ్గర ఉన్న క్యాపిటల్, ఇవన్నీ ఒకసారి కాల్కులేట్ చేయండి. అది చాలా మంది చేయట్లేదు. ఇక్కడ అపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడితే నేను గమనించిన కొన్ని వాస్తవాలు చెప్తాను. ఆ ప్రోడక్ట్లో, ఆ ప్రాపర్టీస్లో మీరు ఓటీపీ చేయవలసిన అవసరము లేదు. కానీ కొంతమంది ఓటీపీ వన్ టైం పేమెంట్ చేసి కొంటా ఉన్నారు. అదే ప్రాపర్టీలో మీరు లోన్ కూడా తీసుకోవచ్చు కదా, ఆ క్యాపిటల్ మీరు వేరే విధంగా వాడుకోవచ్చు కదా. ఇది నేను వేరే వీడియోలో కూడా చెప్పాను. అలా చాలా మంది చేయట్లేదు, అక్కడ ఓటీపీ చేస్తూ ఉన్నారు. ఓటీపీ ఉన్న పర్పస్ ఏంటంటే ట్రేడింగ్ చేయడానికి ఓటీపీ వన్ టైం పేమెంట్. అక్కడ వాళ్ళు ఆ విధంగా తప్పు చేస్తూ ఉన్నారు. కొంతమంది నేను ఇదివరకు చెప్పినట్టుగా ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో తక్కువకు వస్తున్నాయని చెప్పి 100% పేమెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు పెద్ద పెద్ద శాలరీస్ ఉన్న వాళ్ళు కాదు, వెల్త్ ఉన్న వాళ్ళు కాదు, ఆల్రెడీ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు అంతకన్నా కాని కాదు. ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అనమాట. అండ్ వీళ్ళు ఎండ్ యూజర్గా ఉండాలనుకుంటున్నారు. అది ఇంకా ప్రమాదకరం. ఎండ్ యూజర్గా ఉండాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు బిల్డర్ ప్రాపర్టీ డెలివరీ ఇస్తాడా అని చూస్తాం. మీకు తెలిసి ఉండొచ్చు, చాలా ప్రాపర్టీస్లో ఇదే ఇష్యూ జరిగింది. ఈ ప్రాబ్లం కూడా ఎండ్ యూజర్ మైండ్ ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం జరిగింది. ఇన్వెస్టర్ లేకపోతే ట్రేడింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో అసలు ప్రాబ్లం జరగలేదు. ఆ కేసెస్ కూడా బయటకు రాలేదు. ఇవన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాస్తవాలు. సో మీ ప్రొఫైల్ బట్టి అది చూస్ చేసుకోవాలి. అది చాలా మంది చేయట్లేదు. రెంటల్ ప్రాపర్టీయా లేదా ఓన్ ఫ్లాటా అనేటప్పుడు నేను దాని గురించి కూడా చాలాసార్లు చెప్పాను. మీ యొక్క రెంట్ చాలా ఎక్కువగా ఉండేటప్పుడు అండ్ ఫ్యూచర్లో అక్కడ ఎప్రిసియేషన్ వస్తుంది అనుకుంటే లోన్లో కూడా తీసుకోండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ అపార్ట్మెంట్స్కి నేను వ్యతిరేకం కాదు. మీ ఆఫీస్కి, మీ పర్పస్కి, మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఉంటే అపార్ట్మెంట్ తీసుకోవడం తప్పు కాదు. ఆల్వేస్ లోన్లో వెళ్ళండి, ఓటీపీ అవసరం లేదు. Until unless you are an investor, you have a trading mentality, builder mindset ఉంది, ఎక్స్ట్రా సర్ప్లస్ క్యాపిటల్ ఉంటే మీరు ఓటీపీలోకి వెళ్ళండి. సర్ప్లస్ అమౌంట్ లేనప్పుడు, ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అయ్యేటప్పుడు ఓటీపీ జోన్లోకి వెళ్ళకండి. ఇది నేను ఓపెన్గా చెప్తాను. అపార్ట్మెంట్ కంటే మీకు ల్యాండ్, విల్లాస్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎప్రిసియేషన్ లాంగ్ టర్మ్లో ఇస్తాయి. ఇది కూడా నేను చెప్తాను. కానీ ఇక్కడ వాస్తవంగా ఇంకొక ఫన్నీ థింగ్ ఏం జరుగుతుందంటే, కొంతమంది నేను గమనిస్తూ ఉన్నాను, వాళ్ళు కేవలము వాళ్ళకి నచ్చిందే చూస్ చేస్తూ ఉంటారు. లేదా గతంలో ఒక రిటర్న్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే రిటర్న్ వస్తుందేమో అని చెప్పి వెంటనే డెసిషన్ తీసుకుంటున్నారు. లేదా ఒకసారి సక్సెస్ అయింది అనుకుంటే దాన్నే ఒక బెంచ్ మార్క్గా తీసుకుని అదే ఫార్ములాని కాపీ పేస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2019-20 ఆ టైంలో అపార్ట్మెంట్లో రిటర్న్ వచ్చింది కాబట్టి 23-24లో కూడా అదే రిటర్న్ వస్తుందని చెప్పి చాలామంది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. 22లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, 21లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈరోజు ఎప్రిసియేషన్ పెద్దగా లేక బాధపడతా ఉన్నారు. అంటే మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల కదా ఈ ప్రాబ్లం వచ్చింది. చాలా మంది నేను చూస్తూ ఉన్నాను, అదే కాన్సెప్ట్ని రిపీటెడ్గా అన్ని ఏరియాస్లో స్ప్రెడ్ చేసి అన్ని ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మీరు ల్యాండ్లో లేకపోతే విల్లాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ రిటర్న్ వస్తుంది కదా. ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో ఆల్వేస్ రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఉండదు. బిల్డరు మంచి వాడయ్యి ఆన్ టైం డెలివరీ అయితే మీకు డెలివరీ ప్రొసెషన్ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణంలో డిలే అయితే రిస్క్ ఉంటుంది కదా. ఆల్వేస్ మీరు రిస్క్ తీసుకున్నారు కదా, మరి అదే రిస్క్ మీరు వేరే ప్రాజెక్ట్లో వేరే విషయంలో తీసుకుంటే మీకు ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా. కానీ ఆ పని చాలా మంది చేయట్లేదు. సో ఇవన్నీ మనం రియల్ టైంలో మాట్లాడుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండి లేకపోతే మొబైల్ స్క్రీన్ లేకపోతే ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారు, లేకపోతే ఒక అభిప్రాయంలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఎంటైర్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇన్వెస్టర్ చేస్తున్న తప్పులేంటి, ఇవి మనం అర్థం చేసుకోవాలి. అండ్ సింప్లీ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడాలి. ఇవన్నీ ఒక ఎత్తు. కొంతమంది కమర్షియల్ ప్రాపర్టీ అంటే చాలా ఇంట్రెస్ట్, ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెంటల్ ఈల్డ్ అనేది వస్తుంది, కానీ క్యాపిటల్ ఎప్రిసియేషన్ జరుగుతుందా? జరగట్లేదు. సో కొన్ని టైం పీరియడ్లో, కొన్ని డైరెక్షన్స్లో కొన్నిసార్లు ఒకటి సక్సెస్ అయ్యింది, అంతే మాత్రాన అది అన్నిసార్లు అన్ని వేళలా సక్సెస్ అవ్వదు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా ప్లాట్ కొనే వాళ్ళు చాలామంది, లోన్లో ప్లాట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నేను చాలామంది గమనించాను, లోన్ తీసుకునే ప్లాట్ కొనుక్కుంటాను. కానీ గత 3-4 సంవత్సరాల్లో లోన్ తీసుకుని ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి పెద్దగా రిటర్న్ రాలేదు. కొన్ని ఏరియాస్, ఈస్ట్ హైదరాబాద్, చౌటప్పల్, యాదగిరిగుట్ట, లేకపోతే ఇలాంటి ఏరియాస్లో కొనుక్కున్న వాళ్ళకి రీసేల్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. అలాంటి వాళ్ళు లోన్లో తీసుకుంటే వాళ్ళకి లాసే కదా. అంటే ఒకప్పుడు లోన్లో మీరు ప్లాట్ తీసుకుంటే కరెక్ట్, ఇప్పుడు లోన్లో ప్లాట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. యూ అండర్స్టాండ్ దట్? సిచ్యువేషన్స్, ట్రెండ్స్ మారిపోతా ఉన్నాయి. నేను ఇదివరకు చెప్పినట్టుగా రిస్క్ ప్రొఫైలింగ్ అనేది ఏజ్ బట్టి మారిపోతుంది, బడ్జెట్ బట్టి మారిపోతుంది, టైం బట్టి కూడా మారిపోతుంది. అప్పుడు తీసుకున్న రిస్క్, అప్పుడు తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు తీసుకోలేదు. రియల్ ఎస్టేట్లో రిస్క్ లేదు అనుకునే వాళ్ళు చాలాసార్లు రిస్క్ ఉండదు అని చాలామంది అనుకున్నారు. ఒకప్పుడు తెలంగాణలో 2-3 సంవత్సరాలకి 5 times, 5 yearsలో 10 times అయిపోయిన సందర్భాలు మనం చూసాం. కానీ ఈరోజు
లాస్ట్ 1-2 ఇయర్స్లో రియల్ ఎస్టేట్లో చాలామంది లాస్ అయిపోతూ ఉన్నారు, అమ్మాలంటే కష్టపడతా ఉన్నారు, అమ్మితే 50% 70% డిస్కౌంట్కి అడుగుతూ ఉన్నారని చెప్పి నాకు చెప్తా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్లో కూడా రిస్క్ వస్తూ ఉంది కదా, ఆ అంచనా వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మేము విలేజ్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయము అంటారు. కొంతమంది మేము హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, విలేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయము అంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ విలేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రీసేల్ అవుతుందా? హైదరాబాద్లో కొద్దిగా లేట్ అయినా ఎవరో ఒకరు దొరుకుతారు, ఎవరికో అమ్మొచ్చు. మరి విలేజ్లో అమ్మొచ్చా? అమ్మలేము. ఫ్లాట్ మార్కెట్ గురించి నేను ఇదివరకు చెప్పినట్టుగా ఫ్లాట్ మార్కెట్లో 2019 ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2023 ఆ టైంలో మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఫ్లాట్ అమ్ముకుని ఎగ్జిట్ అయిపోగలిగారు. కానీ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ, ఆ తర్వాత పొజిషన్ వచ్చిన వాళ్ళు కానీ అమ్ముకోవడం చాలా చాలా కష్టమవుతా ఉంది. ఫ్లాట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్పి మనం ప్రత్యేకమైన వీడియో కూడా చేసాం. ఈరోజు చాలామంది వాళ్ళకి ఫ్లాట్ అమ్ముకోలేక బాధపడతా ఉన్నారు. మరి అది రిస్కే కదా. ఒకప్పుడు రిస్క్ లేదు అనుకున్నాం, కానీ ఈరోజు అది రిస్క్ అయిపోయింది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మరోవైపు నేను రిపీటెడ్గా సింపుల్గా అందరికీ చెప్పేది ఒకటే, అన్ని ప్రోడక్ట్లు అందరికీ సూటబుల్ కావు. ఎస్పెషలీ నేను మన కమ్యూనిటీలో కానీ మన గ్రూప్లో కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్ షేర్ చేస్తూ ఉన్నాను. దానికి మీరు అందరూ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అంతకనే లేదు. ఫస్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేటప్పుడు, మీరు మమ్మల్ని రీచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోడక్ట్ అది అడగండి, తప్పలేదు. ఆ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల రాబోతున్న ప్రాబ్లం ఏంటి అది తెలుసుకోండి. కానీ అన్ఫార్చునేట్లీ నాకు చాలా మందితో వస్తున్న ప్రాబ్లం లేదా ఇష్యూ ఏంటంటే, ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇతర విషయాలు అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ ప్రోడక్ట్ కొనే ఎలిజిబిలిటీ మీకుందా? ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ రిస్కులు ఉన్నాయి, ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎక్కువ రిటర్న్ తీసుకుంటాం, ఇది ఎవరు కూడా అడగట్లేదు. అసలు దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు మనం ఒక ప్రాపర్టీ కొందామా ఇంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను, గతం ఎప్పుడు కూడా ఫ్యూచర్కి బెంచ్ మార్క్ కానే కాదు. అండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ డెసిషన్స్ ఎప్పుడు కూడా మీకు రైట్ రిటర్న్స్ ఇవ్వవు. నేను దీని గురించి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలామంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ బేస్డ్గానే డెసిషన్ తీసుకుంటారు, రిటర్న్ బేస్డ్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడాలంటే ఇంకొంతమందితో మేము తెలుసుకుంటుంది అండ్ అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచన చేస్తారు, ప్రతి దాంట్లో రిస్కే చూస్తారు. ఇక్కడ మీరు చెప్పండి, రిస్క్ లేనిది ఏది ఉంది? ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అవుతుంది కదా. హైడ్రా వచ్చిన తర్వాత ఏ ప్రాపర్టీ హైడ్రా ఫ్రీయో ఏది హైడ్రా ఫ్రీ కాదో కూడా తెలియక చాలామంది భయపడ్డారు. చాలామంది కట్టుకున్న ఇల్లు కూడా హైడ్రా వచ్చి కూల్చేసింది. మీరు ఒక దగ్గర ప్లాట్ కొనుక్కుంటే 5 years కూడా పెరగని సందర్భాలు మనం చూసాం కదా. మరి రిస్క్ లేదని ఎందుకంటాం? రిస్క్ ప్రతి దగ్గర ఉంటుంది. ఏ స్థాయిలో రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి రిస్క్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. మనం రిస్క్ తీసుకోము అని అనుకున్నా కూడా వీఆర్ ఇన్ రిస్క్ యాక్చువల్లీ. అదే టైంలో అగ్రెసివ్గా అన్కాల్కులేటెడ్గా రిస్క్ తీసుకుంటే అక్కడ మనం హెవీ లాస్ అవుతా ఉన్నాం. సో ఇది చాలా చాలా క్రూషియల్ థింగ్. దీన్ని అర్థం చేసుకోవడం కొంతవరకు కఠినంగానే ఉంటుంది. అందుకే నేను చాలామందికి చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ రిస్క్ ప్రొఫైలింగ్ చెక్ చేసుకోండి, ఎలిజిబిలిటీని చూసుకోండి. ఏ ప్రోడక్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అది చెక్ చేసుకుని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఆ తర్వాత సఫర్ అవ్వాల్సిందే మీరే. సో మీరు ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఇమీడియట్గా మీకు డౌట్స్కి కింద కామెంట్లోనే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే పేరుతో మీ యొక్క వెల్త్ మేనేజ్మెంట్ చేస్తూ ఎక్కడ నెక్స్ట్ 2-3 yearsలో ఎక్కువగా రిటర్న్ వస్తుందో అది రికమెండేషన్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఒకవేళ మీలో ఎవరికైనా మా యొక్క అడ్వైజరీ అండ్ సర్వీసెస్ తీసుకోవాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. అడ్వైజరీ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్ గురించి డెఫినెట్లీ మేము మీకు మా యొక్క వాట్సాప్లో రిప్లై అండ్ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. నేను ఒకసారి ల్యాండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఒక క్లయింట్ నాకు కాంటాక్ట్ అయ్యారు, నేను ఇలా లోన్ తెచ్చి మీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నేను వెంటనే దానికి చెప్పాను, ఆ పని చెయ్యొద్దు, లోన్ తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అని చెప్పి. ఇంత ఓపెన్గా మీకు మార్కెట్లో ఎవరు కూడా చెప్పారు. ఎందుకు ఆ మాట నేను చెప్పాను అంటే, ఇది ల్యాండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్. రేపు ఏదైనా కారణం వల్ల ప్రాజెక్ట్ డెవలప్మెంట్ డిలే అయితే తను చాలా వరకు సఫర్ అవ్వాల్సింది. అదేవిధంగా నేను కొన్నిసార్లు కొన్ని స్ట్రాటజీస్ చెప్తా ఉంటాను. కస్టమర్ యొక్క ఇన్కమ్, క్యాష్ ఫ్లో, మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ అర్థం చేసుకుని నేను రికమెండేషన్ చేస్తాను. ముంబై హైవే సంబంధించి కూడా నేను ఒక కామెంట్ చేశాను. మీరు ఒకవేళ 2023-24
ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పాను. ఆ తర్వాత మార్కెట్ ఎలా పడిపోయిందో మీ అందరికీ ఇలా ప్రతి సందర్భంలో మన మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్స్కి ఏ విధంగా మనం బెటర్ సపోర్ట్ ఇవ్వగలము, ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళకి రికమెండేషన్ చేస్తాం. రిస్క్ ప్రొఫైలింగ్ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఇది చాలా చాలా క్రూషియల్. ఆ ప్రాపర్టీకి మీరు ఎలిజిబిలిటీ ఉందా, ఆ ప్రాపర్టీ మీకు సూటబులా కాదా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. వేరే వాళ్ళు కొంటున్నారు, కొనకపోతే కాదేమో, మిస్ అయిపోతామేమో, మాకు స్టేటస్ కావాలి, ఇతర ఆలోచనతో మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటే మొదటగా మీ యొక్క క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఆగిపోతుంది, రెండోది రిసేల్ ప్రాబ్లం అవుతుంది, మూడోది బెటర్ రిటర్న్స్ మీరు తీసుకోలేరు. సో ఇది మీరందరూ గమనించగలరని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇలాంటి వీడియో కంటెంట్, ఇలాంటి టాపిక్స్ మీకు మార్కెట్లో ఎవ్వరు కూడా డిస్కస్ చెయ్యరు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మనం ఇన్వెస్టర్స్కి రియల్ టైం డేటా అండ్ రియల్ టైం అనాలిసిస్ని చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మీ ముందుకు నేను తేబోతా ఉన్నాను. మళ్ళీ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చితే, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి సపోర్టివ్గా ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది అది ఒకటే, ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మార్కెట్లో చాలామంది ఇవ్వట్లేదు. నేను కొన్నిసార్లు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా, కొన్నిసార్లు సపోర్టివ్గా మాట్లాడతాను. వెంటనే చాలామంది మీరు అసలు ఏంటి, కొన్నిసార్లు రికమెండేషన్ చేస్తారు, కొన్నిసార్లు వద్దంటారు, కొన్నిసార్లు మమ్మల్ని తీసుకోమంటారు, ఇవన్నీ డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. నేను చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటాను. రిస్క్ ప్రొఫైలింగ్ చేసి ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ నేను ప్రాపర్టీకి వ్యతిరేకంగా, బిల్డర్కి వ్యతిరేకంగా నేను మాట్లాడను. మీరు దానికి సూటబులా కాదా, ఆ టైం సూటబులా కాదా అని చెక్ చేసుకోమని చెప్తాను. 2018, 19, 20 టైంలో ఫ్రీలాన్స్ డీల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పాను. అది కూడా ఇన్వెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే, ఎందుకంటే అది బెస్ట్ టైము, బెస్ట్ ప్రైస్, బెస్ట్ రిటర్న్. 2022, 2023లో అది కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు ఆ సూటబిలిటీ ఉంటేనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సూటబిలిటీ లేనప్పుడు దాని జోలికి వెళ్ళొద్దు. మీకు ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్లు చాలానే ఉన్నాయి కదా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను మళ్ళీ చెప్పేది ఒకటే, చాలామంది డెసిషన్స్ పాస్ట్ రిటర్న్స్ అండ్ వేరే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, దాన్ని బెస్ట్గా తీసుకుంటా ఉన్నారు. ఒకటి. రెండు, రైట్ టైంలో దానికి చెప్పేటప్పుడు చాలామంది దాన్ని నమ్మడానికో లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. రాంగ్ టైంలో దాని గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకొక ప్రాబ్లం మనకి కనిపిస్తూ ఉంది. ఫ్రీలాన్స్ ఫ్లాష్లో వాళ్ళకి రిస్క్ ఉంటుంది, రెడీ టు మూవ్ ఫ్లాష్లో రిస్క్ ఉంటుంది, ల్యాండ్లో రిస్క్ ఉంటుంది, ప్లాట్లో రిస్క్ ఉంటుంది. ప్రతి దగ్గర వాళ్ళకి రిస్క్ కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్లో ఎటువంటి రిస్క్ కనిపించదు. వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్లో ప్రాబ్లం వస్తే ఎంటైర్ మార్కెట్ని, ఎంటైర్ అనాలిసిస్ని చాలామంది బ్లేమ్ చేస్తారు. G111 ఏరియాలో ల్యాండ్ తీసుకోవద్దని చెప్పి నేను చాలామంది చెప్పాను. ఈరోజు G111 ఏరియా చేసిన చాలామంది అమ్ముకోలేక బాధపడతారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు, దానికి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. నేను ఒక ఐటీ ఎంప్లాయీని చూశాను, తన ఫస్ట్ ఇన్కమ్ G111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. మరి లిక్విడేషన్ ఎలా చేస్తాడు? సో అదొక రాంగే కదా. ఇక్కడ మనం రిస్క్ గురించి మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో రిస్క్ అనేది చాలా కారణాల వల్ల జరుగుతుంది. అందులో ప్రధానమైన కారణం గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ అమరావతి రియల్ ఎస్టేట్ సంబంధించి చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ గవర్నమెంట్స్ మారుతున్నప్పుడు రియల్ ఎస్టేట్లో న్యూసెస్ ఇవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ యొక్క డైరెక్షన్ చాలా వేగంగా మారిపోయింది. సో గవర్నమెంట్ పాలసీస్ చాలా అండ్ మార్కెట్లో డిఫరెంట్ గ్లోబల్ ఇష్యూస్ అండ్ సినారియోస్ కూడా రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. 2008 ఆ క్రైసిస్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతగా ప్యానిక్ అయింది కూడా చాలా మంది తెలుసు. సో గ్లోబల్ ట్రెండ్స్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. 3 అత్యంత ముఖ్యమైనది డిమాండ్, పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, మార్కెట్ న్యూసెస్. కొన్ని ఏరియాస్లో పబ్లిక్ ఒక్కసారిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రీసెంట్గా సాద్ నగర్ ఏరియాలో ఒక ఇంట్రెస్ట్ చూసాము, అంతకుముందు ముంబై హైవేలో ఒక ఇంట్రెస్ట్ చూసాము. అక్కడ ఏం పెద్దగా గ్రోత్ ఏం కనిపించకపోయినా, గ్రోత్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా ఆ ఏరియాలో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంతమంది బయింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ అనే థింగ్ మీద, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవి కూడా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఇవన్నీ పాజిటివ్ రిస్క్. నెగిటివ్ రిస్క్ కూడా కొన్నిసార్లు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది గవర్నమెంట్ పాలసీస్, తర్వాత సాచురేషన్ లెవెల్స్. కొన్ని ఏరియాస్లో ఆ ప్రైసెస్ సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి పెరగడానికి టైం పడుతుంది. కొన్నిసార్లు అబ్నార్మల్ గ్రోత్ వచ్చేసిన తర్వాత గ్రోత్ అనేది కంటిన్యూ కాదు. సో ఆ విధంగా కూడా చాలామంది వీళ్ళ క్యాపిటల్ ఎప్రిసియేషన్ జరగక బాధపడుతూ ఉన్నారు. అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వస్తే ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ కరెక్టే,
కానీ ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని నమ్మేస్తే, ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోవాల్సిందే. ఈరోజు చాలా మంది ఆ ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ వల్ల బాధపడతారు. సో రైట్ టైం, రైట్ స్ట్రాటజీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటాను. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ లేదా రిస్క్ ప్రొఫైలింగ్ మీరు ఒకవేళ చేయదలుచుకుంటే మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో దట్ దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రొఫైల్ తగ్గట్టుగా మేము అడ్వైజ్ ఇవ్వగలం. 30 years పర్సన్కి 60 years పర్సన్కి ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ మనం రికమెండేషన్ చేయలేం. 30 years పర్సన్కి గ్రోత్ కావాలి, ఎప్రిసియేషన్ కావాలి. 60 years పర్సన్కి ఎప్రిసియేషన్ కన్నా ఇన్కమ్ కావాలి. అలాంటి వాళ్ళకి మనం కమర్షియల్ ప్రాపర్టీ రికమెండేషన్ చేస్తాం. 30 years పర్సన్కి ట్రేడింగ్ లేదా ల్యాండ్ లాంటి ప్రోడక్ట్ రికమెండేషన్. 30 years ఉన్న పర్సన్కి 10 లక్షల రూపాయల క్యాపిటల్ ఉన్నప్పుడు ఒకలాగా రికమెండేషన్ చేస్తాము, 10 కోట్ల రూపాయలు ఉండేటప్పుడు ఇంకోలా రికమెండేషన్ చేస్తాం. ఇక్కడ రికమెండేషన్స్ లేదా స్ట్రాటజీస్ వాళ్ళ యొక్క ఏజ్, ఇన్కమ్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి కూడా మారిపోతూ ఉంటారు. మరోవైపు నేను రిపీటెడ్గా చెప్తుంది, టైం అనేది చాలా చాలా 2019, 20, 2025 ఒకటి కాదు. టైం అనేది చాలా చాలా నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎవ్రీ 2-3 yearsకి నేను డైరెక్షన్ మార్చేస్తాను, అసెట్ క్లాసెస్ మార్చేస్తాను. కొన్నిసార్లు ల్యాండ్ కొనుక్కోమని చెప్తాము, కొన్నిసార్లు విల్లాస్ కొనుక్కోమని చెప్తాం, కొన్నిసార్లు కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కోమని చెప్తాం, కొన్నిసార్లు ఫ్లాట్ కొనుక్కోమని చెప్తాం. ఎందుకు అంటే ట్రెండ్లు మారిపోతాం. లాంగ్ టర్మ్లో ఉండేవాళ్ళు లాంగ్ టర్మ్లో ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటారు, అది వేరే విషయం. కానీ షార్ట్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేసే వాళ్ళు ఈ ట్రెండ్ని అర్థం చేసుకోవడం చాలా చాలా. ఇది అర్థం చేసుకోకుండా చాలా మంది లాస్ట్ 2-3 yearsలో రిటర్న్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటారు. కానీ నెక్స్ట్ 2-3 years ఈ ప్రోడక్ట్ మీద ఎటువంటి అప్రిసియేషన్ రాదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో టైమింగ్ ద మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సన్కి రిస్క్ ప్రొఫైలింగ్ మారిపోతుంది. ఈవెన్ సేమ్ పర్సన్ కూడా రిస్క్ ప్రొఫైలింగ్ మారిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఈ ఒక్క పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అన్ఫార్చునేట్లీ దీన్ని అర్థం చేసుకోలేరు. దానివల్ల వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తారు. సో మీరు ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఇమీడియట్గా మీకు డౌట్స్కి కింద కామెంట్లోనే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే పేరుతో మీ యొక్క వెల్త్ మేనేజ్మెంట్ చేస్తూ ఎక్కడ నెక్స్ట్ 2-3 yearsలో ఎక్కువగా రిటర్న్ వస్తుందో అది రికమెండేషన్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఒకవేళ మీలో ఎవరికైనా మా యొక్క అడ్వైజరీ అండ్ సర్వీసెస్ తీసుకోవాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి. అడ్వైజరీ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్ గురించి డెఫినెట్లీ మేము మీకు మా యొక్క వాట్సాప్లో రిప్లై అండ్ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.